ఒక్కటేదో మాట అన్నందుకు అవతల ఇది నొప్పి కాదు. ఎవడికి చెప్తారు నీతులు? ఈయన కూడా ఖండిస్తాడు, ఆయన కూడా మాట్లాడితేనే మేము కూర్చోవాలి నాడా? మేము శాంతి భద్రతలు చెప్పాలి, మీరు మాత్రం చేయాలనా? వచ్చినట్టు సరే, అది దాడి జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఇంకో 2-3 మీడియా హౌస్ అసలు దాడి గానే కాదు అంటారు. దాడి అంటే ఇంకా వేరే విధంగా ఉంటుంది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా దాడి చేయలే, మా ఊళ్ళో నిరసనకే పోయినరు. ఆడేదైనా ఘర్షణ జరిగి ఉంటది, ఏదో 2 రాళ్ళు వేసారు, పెద్ద చిన్న విషయం కాదు, పెద్ద ఇష్యూనే కాదు, అది ఏమి జరగలే. అంటే ఇంకా దాడి అంటే మనుషుల్ని కొడతారా? ఇంకో తిరిగి ఉంటది దాడి, చాలా గమ్మత్తుగా ఉంటది అది. దాన్ని చూడలే, ఇంకా దాన్ని మొదలు పెట్టలే, మీరు ఎవరు చూడలే ఇంకా. తప్పకుండా దీంతో పాటు ఇంకా 2-3 ఉన్నాయి స్లాటర్ హౌస్ లో చెప్పినాం, తప్పకుండా ఉంటాయి అన్నిటి మీద చర్యలు. ఎత్తి బస్సులు కూడా వదలం, ఎవరిని వదలం. అంటే నేను లక్షలాది హృదయాన్ని గాయపరుస్తూ మమ్మల్ని నిద్రలేని రాత్రులు గడుపుతుంటే ఇదా? అంటే నీతులు చెప్తున్నాడు ఆయన, నీతులు చెప్తున్నాడు. ఏంది, మాకు వచ్చి నిరసన చెప్పాల్సి ఉండే, మాకు వచ్చి కాగితం ఇవ్వాల్సి ఉండే, మాకు పిటిషన్ ఇచ్చి మాకు కాలు పట్టుకోవాల్సి ఉండే. ఇదా మేము చేయాల్సింది? మేము దండం పెట్టి మమ్మల్ని ఏమని పోయి మీ ప్లీజ్ ఇప్పుడు ఈ ఛానల్ దండం పెడుతున్నా, ఈ ఛానల్ మొత్తం బాంచున్నా మేము వచ్చి. ఈ ఛానల్ ఇంతకు ముందు మీకు అట్లా నెగటివ్ గా టెలికాస్ట్ చేసిన సందర్భాలు తక్కువ అనుకుంటా నాకు తెలిసి. ఈ ఇటీవల కాలంలో మేము ఎందుకు చూడపోయినా అదో ఛానల్ ఉందని సంగతి కూడా మాకు తెలియదు, కానీ ఎవరు పట్టుకుంటు ఛానల్. కానీ అంటే 1-2 విషయాలు, ఇప్పుడు అది వాళ్ళ పై స్థాయిలో తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో కదా, మీరు ఛాన్స్ తీసుకోలేకపోయారా? ఎందుకు తెలిసి జరిగిందో తెలియదు, ఆయన కదా కూర్చొని మాట్లాడుతుంది. తమ్ముడేల్స్ ఆయన వెనకాలనే ఉన్నాయి కదా, ఓనర్ వెనకాలనే ఉన్నాయి కదా తమ్ముడేల్స్. ఓకే, ఎవరో అన్నారు ఆ విధంగా మాట్లాడింది ఓకే, కానీ తమ్ముడేల్స్ ఆ విధంగా పెట్టింది ఆయనకు తెలీదు. ఆయన వెనకాలనే తమ్ముడేల్స్ కనబడుతున్నాయి కదా. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనం చర్చ జరుగుతుంటే కామెంట్ చేస్తున్నారు, మరి నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఆఫీసుల మీద కూడా మీరు చేసిన దానికి వేరే వాళ్ళు దాడులు చేస్తే ఇట్లే ఊరుకుంటారని కామెంట్ చేస్తున్నారు. చేద్దాం, చేసుకుందాం, ఓకే చూద్దాం. కామెంట్ ఎందుకు చేయలే, చాలా చేసారు, మస్తు చేస్తున్నారు. మా ఆఫీస్ మీద దాడులు చేస్తూనే ఉన్నారు, మా మీద చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి 7 అర్థంలో 3-3.5 కేసులు పెట్టిండ్రు. ఓకే, ఎవరా పెట్టాను, రమ్మని చూద్దాం ఒకసారి, ఆయన కూడా చూస్తాం ఎట్లుంటాడో. సో ఇప్పుడు మీడియా ఏదాగింది జగదీష్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తున్నా, మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. కేసీఆర్ కి అత్యంత గౌరవం మీడియా పైన. మీడియా అనేది కూడా ఇవాళ ఒక పార్ట్ సమాజంలో, అందులో సందేహం లేదు. అవన్నీ ఓకే. మేం మీడియా మీద దాడి చేయలేదు, మేం కేవలం ఒక స్లాటర్ హౌస్ లో మా వాళ్ళు నిరసన చెప్పొచ్చిండ్రు గంతే. ఇప్పుడు ప్రస్తుతం అదే జరిగింది. ఇప్పటికైనా మేము మార్చుకొని, పద్ధతి మార్చుకొని మేము కూడా మీడియా లాగా ప్రవర్తిస్తామని వస్తే సంతోషం, మాకేం పంచాయతీ లేదు. కానీ మళ్ళీ మేము అదే స్లాటర్ హౌస్ పనిచేస్తాం, మేము అదే కత్తి తీసుకొని నరికేస్తాం, మేము ఖైమా కొడతాం మిమ్మల్ని, మా ఇష్టం వచ్చిన. ఈ కవరేజ్ లో మీరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పుడు ఈటెల మాట్లాడితే కేసీఆర్ మీ అభ్యంతరం ఏంటంటే హీరోయిన్స్ కి సంబంధించి పెట్టడం, ఫోటోలు పెట్టడం. హీరోయిన్స్ నేనేమంటున్నా, ఒక హీరోయిన్సే కాదు, హీరోలు కాదు, ఇంకోటి కాదు. అసలు విచారణ ఏం జరుగుతుందో ఏందో తెలియకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అంటే విచారణకు సంబంధించి సిట్ వాళ్ళు లీక్ ఇస్తున్నారు జగదీష్ రెడ్డి. నేనేమంటున్నా, వాళ్ళ బొంద మీద సిట్ గానీ ఏం సిట్ గానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి లేదా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఏం రాపిస్తే గది రాస్తున్నారు. మొత్తం మీడియాలో గవే నడుస్తున్నాయి తప్ప అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? ఫోన్ ట్యాపింగ్ అసలు ఎప్పుడు జరుగుతలేదు. ఈ నిమిషం మనం మాట్లాడుకుంటప్పుడు జరుగుతూనే ఉంది. జరిగితే చేయడం అన్నది ఏం సంబంధం? దానికి కేసీఆర్ కి ఏం సంబంధం అంటున్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రతి క్షణం ట్యాపింగ్ చేస్తూనే ఉంటది. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు దాదాపు 30-40 ఏళ్ళుగా ట్యాపింగ్ చేస్తూనే ఉంటారు. మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారా ఇప్పుడు? మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్, మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. మీ ఫోన్ ఇప్పుడు కూడా ఈ క్షణానికి కూడా జరుగుతూనే ఉంది. ఓకే, ఈ క్షణానికి జరుగుతలేదని చెప్పమని వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎన్నికల సమయంలో దాదాపు ఒక 4000 ఫోన్, మొదలు 600 అన్నారు, ఇప్పుడు 4000 ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పారు ప్రభాకర్ రావు. అంటే అక్కడనే ఉండాలి మనకు ఆలోచన. 4000 ఫోన్లను ట్యాప్ చేసేదానికి ఎంతమంది కావాలి, ఎంత సిబ్బంది కావాలి, ఎన్ని కావాలి, ఎంతమంది చేయాలి, ఏం చేయాలి, ఏంటి అసలు అర్థం ఉందా? అర్థం ఉందా? దేని కొరకు? కొద్దిమంది సిడిఆర్
పోలీసులు శాంతి భద్రతకు సంబంధించి వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ బాధ్యత. పీసీ చీఫ్ మహేష్ పేరును మహేష్ కుమార్ గౌడ్, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేరును మహేష్ అని చెప్పి మావోయిస్ట్ సింపథైజర్ అని పెట్టి అఫీషియల్ గా ఆయన ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పి ఆయన వాంగ్మూలం ఇచ్చారు. చేసుకొని పెట్టుకుంటే ఇచ్చుకోమను, ఇస్తే ఎవరు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. అంటే ప్రభాకర్ దీని మొత్తంలో ప్రభాకర్ రావుదేనా తప్పు? సింపుల్. నేను ఏమంటున్నా, నేను ప్రభాకర్ రావు నేను ఎందుకంటే నాకేమవసరం ఎవరి పేరు కానీ వాళ్ళు విచారణ చేస్తే చేయని, అదేదైనా చట్టవిరుద్ధంగా జరిగితే చట్టవిరుద్ధంగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే శిక్షలు పడతాయి, విచారణలు జరుగుతాయి, జరగని అది వేరే విషయం. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రతిరోజు ఇప్పుడు ఇన్ని ఏళ్ల నుంచి సంవత్సరంన్నర నుంచి వెళ్ళి అదే పనిగా రాసుకుంటూ వస్తూ ఇక అయిపోయింది. రేపు జైలు పోతాడు, కేసీఆర్ జైలు పోతాడు, కేటీఆర్ జైలు పోతాడు, హరీష్ రావు పోతారు, ఇంకోరు పోతారని సంవత్సరంన్నరగా మీరు ఊదర కొడుతున్నారు. ఎవరు మాట్లాడారు, ఎవరు చెప్పారు? ఒక్కరంటే ఒక్కరు కంప్లైంట్ ఇచ్చిపోయి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈటల రాజేందర్ది కూడా. రాజేందర్ నే వీళ్ళు పిలిచిండ్రు, రాజేందర్ గారు పోయి ఇయ్యలే కంప్లైంట్. వీళ్ళు పిలిచి ఎవరన్నా ఇప్పుడు నీకు నష్టం జరిగితే భరత్ నువ్వు పోయి కంప్లైంట్ ఇస్తావు, కానీ నిన్నే పిలిచి నువ్వు అంటే మీ ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించామని చెప్పి ఆయన పిలిచారు. అంటే ఇక్కడ ఏంది, నీకు ఎప్పుడైనా నీ ఆస్తికో నీకు ఇంకో దానికో భంగం కలిగినప్పుడు నీకే తెలుస్తుంది, నువ్వు పోయి కంప్లైంట్ ఇస్తావు. సింపుల్ లెక్క. ఎవరో వచ్చి నీదేందో పోయింది చూసుకోవాలంటే నీది ఫోనే పోకపోయాడా? ఎక్కడ ఎవరన్నా ఒకరు నాకు సంబంధించిన ఈ రహస్య సమాచారం నేను ఫోన్ లో పలానా ఒక్కరితోనే మాట్లాడుకుంటుంటే ఇగో ఇది తీసుకొని దీని ద్వారా నాకు నష్టం కలిగించిండ్రు, నా ఆస్తికో నా డబ్బులకో నా పరువుకో ఇంకో దానికో భంగం కలిగించారు, దీన్ని బయట పెట్టి అని చెప్పి ఎవరన్నా ఒక్కరు కంప్లైంట్ చేసిందా? ఇప్పటికి వచ్చిందా? ఒక్కటంటే ఒక్కటి. కానీ సంవత్సరంన్నరగా ఈ స్లాటర్ హౌజులు ఏం రాస్తున్నాయి, ఏం బాగుతున్నాయి టీవీలలో, ఏంది వీళ్ళ ప్రవర్తన వచ్చిందా? ఒకటి నువ్వు చెప్పు, మీడియా నడుపుతున్న వ్యక్తిగా నువ్వు చెప్పు. ఒక్కరంటే ఒకరెవరన్నా వచ్చి ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని ఒక పెద్ద మనిషి ఎవరైనా నా డిస్కషన్ జగదీష్ రెడ్డి గారు క్లారిఫై చేయాలి, మీరు అన్నారు కాబట్టి. నా డిస్కషన్ లో ఒకళ్ళిద్దరు మాట్లాడితే కూడా పేర్లు చెప్పి పలానా హీరోయిన్ అంటే నేను అదే అన్నా, ఆ హీరోయిన్ కనుక ట్యాప్ అయితే సిట్టు వాళ్ళకి నోటీసులు ఇస్తుండే కదా, పిలుస్తుండే కదా, మీరెందుకు చెప్తున్నారు ఆ హీరోయిన్ తరఫున? సిట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, నోటీస్ ఇస్తుండే కదా అన్న. ఇప్పుడు ఈటల రాజేందర్కు నోటీస్ ఇచ్చింది, కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చింది, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇచ్చినట్టే. ఒకవేళ హీరోయిన్ యాక్ట్ గనక ఫోన్ ట్యాప్ అయితే హీరోయిన్ కు నోటీస్ ఇస్తుంది, పిలుస్తుంది, అప్పుడు రాయండి. అనకముందే మీరు పొలిటికల్ లీడర్స్ కామెంట్ చేయడం, తమ్మునైల్స్ పెట్టడం ఇది కరెక్ట్ కాదు అని నేను నా షోలో చెప్పాను. అబ్సల్యూట్లీ రాంగ్. కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అబ్సల్యూట్లీ రాంగ్. ఆ విషయంతో నేను ఏకీభవించడం లేదు. ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకంగా ఎవరైనా వచ్చి చెప్తే గనక అనాలి. కొండా సురేఖ మాట అంది, మళ్ళీ క్షమాపణ చెప్పింది, పరువు నష్టం దావా నడుస్తుంది, అది వేరే సంగతి. ఎస్, నేను ఇక్కడ మీడియాను గాని ఇంకోటి గాని ఒక వ్యక్తి ఆరోపణ చేస్తే, ఒక వ్యక్తి మాట్లాడితే రాస్తే మేము తప్పుపడడానికి లేదు. ఎందుకంటే ఎవరు మేము మాట్లాడిన రాయాలో వాళ్ళు మాట్లాడిన రాయాలో రాస్తారు, ప్రచారం అదే ప్రచారం చేస్తారు, అదే ప్రచురిస్తారు, దాన్ని చూపిస్తారు. మేము దాంట్లో కాదంటలేము. పార్టీలుగా మేము ఏం ఆరోపణలు చేసుకున్నా ఉన్నదినట్టుగా రాయండి, ఉన్నదినట్టుగా చూపించండి, మాకేం అభ్యంతరాలు లేవు. కానీ మధ్యలో మీరు దూరి మేము మీడియా అని పేరు పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఈ రకంగా రాసి దుర్మార్గంగా, ఇప్పుడు నిజంగానే మనం అనుకుందాం వీళ్ళు ఇంత దుర్మార్గంగా రాసిరు కదా, హీరోయిన్లది ఇంకోటి పెట్టి వీళ్ళ మాట ఇప్పుడు ఇలా పెట్టిందంటే కూడా ఏంది, ఫోన్ నువ్వు వస్తే ఏం లేదు, లేదంటే నేను బయట పెడతా అన్నారు. ఏది మరి ఇప్పటికి ఒక్కరికి ఒక్క నోటీసు రాలే కదా. వీనికి కోడి చెప్పిండ్రు, ఎవరు చెప్పిండు? ఏ విచారణాధికారి చెప్పిండు? ఎవరు? ఏ అమ్మాయి చెప్పింది నన్ను ఇట్లా భయపెట్టిండు అని చెప్పింది ఎవరు? అంటే ఏంటంటే ఇది ఇలా కనపడుతుంది కదా నీకు స్పష్టంగా ఏం తప్పు చేస్తున్నారో వీళ్ళు అనేది. ఇప్పుడు నిజంగానే అదే కనుక జరిగితే ఫస్ట్ వాళ్ళే పిలుస్తారు కదా. అవును, వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే బయటకు వచ్చి చెప్తే